తాత్విక పారిభాషిక పదాల పరిచయం. ఇంప్రెషన్స్ ముందే ఏర్పరచుకున్న భావాలు అని అర్థం. అనిపించడాలు లేదా ఇంప్రెషన్స్ ఇవి కూడా అనుభవాల దగ్గరే మొదలవుతాయి. అనుభవం వాస్తవానికి సరిపోతుందా లేదా ఇదే అసలు సమస్య. సరిపోతుందో లేదో తేలాలంటే అదే అనుభవాన్ని తిరిగి పొంది అనేక చోట్ల పొంది వేరు కాలాల్లో పొంది మొదట వచ్చిన ఫలితమే మరలా వస్తుందని చూసుకోవాలి. ఇలా సరిచూసుకోవడాన్నే ఆ పనిని ప్రయోగం అంటాం. దీన్ని నిర్ధారణ చేయడం అని కూడా అంటాం. మరలా సరిచూసుకొని అంటే వెరిఫికేషన్. ఇది ఇంతే అని తేల్చుకోవడాన్ని తిరిగి నిర్ధారణ చేసుకోవడం అని పిలుస్తాం. ఏ ఇంప్రెషన్ అయినా అసలు ప్రయోగం చేయడానికి వీలవుతుందో లేదో చూడాలి. ప్రయోగం చేయడానికి వీలైన చోట్లలో ప్రయోగం చేయడం అవసరమైనదైతే చేయాల్సిందే. విషయం అంత ప్రాముఖ్యత కాకపోయినా, ప్రయోగం చేయడం కుదరకపోయినా, అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఇంప్రెషన్స్ అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా న్యూట్రల్గా ఉండడమే మంచిది. ఈ న్యూట్రాలిటీ చెప్పడం ఎంత సులభమో చేయడం అంత కష్టం. ఒక వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఇంప్రెషన్ మీద ఆధారపడి జవాబు ఇవ్వడం కంటే వాస్తవాల మీద ఆధారపడి స్పందించడం మంచిది. నిజాలు అంటే ఫ్యాక్ట్స్ సరైన ఆధారాలు అవుతాయి, కానీ ఇంప్రెషన్స్ సరైన ఆధారం కాదు. సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలో చాలా భాగం ఇంప్రెషన్స్ మీద ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల మీద ఆధారపడే జరుగుతుంటుంది. ఇంప్రెషన్ ఏర్పడడం వెనక పనిచేసేది నమ్మకం అనగానే ఆ విషయం నాకు తెలియదని అర్థం. ఆ విషయంగా నాకు గురువున్న వ్యక్తి అతని నుంచి వచ్చిన దాన్ని యథాతథంగా స్వీకరించాను, నేనుగా దాన్ని ఇంకా పరీక్ష చేయలేదని అర్థం. తెలియని విషయాల దగ్గరే నమ్మకాలు ఉంటాయి. ఏ విషయమైనా తెలిస్తే నాకు తెలుసు అంటాం, కానీ నేను నమ్ముతున్నాను అనం.